యాజ్ వీఆర్ అడ్వాన్సింగ్ మన కంట్రీలో నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగింది. పచ్చిగా చెప్పాలంటే దేర్ ఇస్ నో మార్కెటబిలిటీ ఆర్ మార్కెట్ ఫర్ ఇట్. వై ఇస్ ఇట్ గ్రోయింగ్? See, marketability, that is not the right word. Point is, first of all, Ayn Rand said, which I completely believe in her, only 2% of the people think. 2% of the people make the world go. ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మకుండా ఐడియేషన్ మీద, సైన్స్ మీద కాన్స్టెంట్లీ క్వశ్చనింగ్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ సొల్యూషన్స్, దాంట్లోంచి వాళ్ళు అడ్వాన్స్మెంట్ చేస్తారు. అది చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆ బెనిఫిట్స్ని వాళ్ళు రీప్ చేసుకుంటారు. బ్లైండ్గా అది ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర పని చేసి ఇలాంటివి చేసి. సో అప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది ఏంటి? ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది నేచర్లో ఉంటుంది. దానికి సైన్స్కి అడ్వాన్స్మెంట్కి సంబంధం లేదు. రాకెట్ కనిపెట్టినోడు బాబాల దగ్గర కూర్చుని కనిపెట్టినోడు రాకెట్ ఎప్పుడు కనిపెట్టలేడు. దేవుణ్ణి పూజిస్తున్నాడు రాకెట్ ఎప్పుడు కనిపెట్టలేడు. కానీ అక్కడ పనిచేసేవాళ్ళు మళ్ళీ దేవుని పూజించవచ్చు, ఎందుకంటే మనకు ఒక హ్యాబిట్ అది. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద బాబాస్, వాళ్ళని నమ్మితే మీకు ఏమో వచ్చిందా లేదా అని ఏది చేసినా పొద్దున్న లేసి ఎవ్వడేం చేసినా వాడికి ఏదో వస్తుంది, అందుకే చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? అప్పుడు చేసే దాంట్లో వర్త్ ఉందా, ఎఫెక్ట్ ఉందా, వాడు ఎందుకు చేస్తున్నాడు, వాడికన్నా తెలుసా అనేది యాక్చువల్గా మనం మాట్లాడేది ఇక్కడ. సో అది వాళ్ళు ఎవరికి తెలియదు అంటున్నాను. ఇప్పుడు ఏ డివోటీనైనా మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టండి అంటే ఒక బాబాని నమ్మే ఇలాంటి ఒక చోట, ఏంటి ఆ బాబా నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, ఏంటి అసలు అని మనకి తెలియని విషయం వాడు ఒక్కటి చెప్పగలిగితే అది చేంజ్ మనీ. తెలియని విషయం చెప్తున్నాను ప్రతి వాళ్ళు అనరు, మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం అంటారు. ఉదాహరణకి మీలోని అదే అంటున్నా, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు వచ్చి కూర్చుని అమ్మగారి ముందు ఆవిడ ఆవలిస్తూ ఉంటే ఇలా ఉన్నారు అందరూ, వాళ్ళ మొహాలు ఇంకా కూర్చున్నారు. మీరు సైకాలజీ చదువుతారు కదా, వాళ్ళ మైండ్లో ఆ టైంలో ఏమవుతుంది ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ మైండ్లో ఉండవు అంటారు. ఓకే, మైండ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాబాల దగ్గర ఉండరు. కొంతమంది నటిస్తారు. ఐ ఫీల్ లాట్ ఆఫ్ పాలిటిషియన్స్ డూ దట్. ఎందుకంటే వీళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి మనం ఒక రాయేసి ఉంచితే వీళ్ళు కూడా మనకు ఓట్లు వేసేస్తారు అనుకుంటారని నా ఒక కాన్స్పిరసీ థియరీ కొంతమంది. ఎందుకంటే కొంతమంది పాలిటీషియన్స్ నాతో పర్సనల్గా చెప్పారు ఎందుకు బాబాల దగ్గరికి వెళ్ళడానికి కారణం బికాజ్ వాళ్ళకున్న ఫాలోయింగ్ వాళ్ళందరూ కూడా వీడు మావాడే అని అనుకుంటారు. ఎందుకంటే పాపులిస్ట్గా ఎవరెవరు నమ్మకం ఉన్నారో వాళ్ళందరితో పాటు ఉంటే ఒక పాపులర్ లీడర్ అది అవసరం కాబట్టి. చాలా మంది స్వామీజీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ దైవిక అంశం అవన్నీ పక్కన పెడితే మానవ అంశం వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు చాలా హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, మంచి పనులు చేస్తారు సొసైటీలో. అంటే ఇప్పుడు నా మీద ఉన్న వీళ్ళ భక్తికి నేను డొనేషన్లు తీసుకుని దాంతో మంచి పనులు చేస్తాను. ఇది హాస్పిటల్లో లేకపోతే రకరకాల వాటెవర్ స్కూల్స్ ఇలాంటివి కట్టించి. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా, ఇది కాదు నువ్వు హాస్పిటల్ కట్టించడం ముఖ్యం, ఎందుకంటే పేదవాళ్ళు కావాలా, దీనికి కావాలా, దానికి కావాలా అనేది ఎడ్యుకేట్ చేయకుండా వాళ్ళని అలాగే మూర్ఖత్వంలోంచి వాళ్ళ మూర్ఖత్వం నుంచి మోసం చేసి ఇలాంటి పనులు చేయటం అనేది ఐ థింక్ ఈజ్ వెరీ రిగ్రెసివ్ థింకింగ్. వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒకవేళ నిజంగా వాళ్ళకి దేవుడి పవర్ ఉంది, దేవుడి పవర్ అంటే గాడ్ మ్యాన్ అనేది దేవుడి తర్వాత దేవుడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, నా ఆశీస్సులు నా శక్తితో ఇదో నువ్వు నా రిప్రజెంటేటివ్గా ఉండు అంటే హీస్ గాట్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. అదే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు చెప్పేది కూడా అదే. అలాంటప్పుడు వాళ్ళు డిసైపుల్ నుంచి డొనేషన్లు ఎందుకు? వాళ్ళు ఆమ్ ఫట్ అని సత్యసాయిబాబా 100 హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు కదా. విభూతి ఎందుకు? బూడిద ఏం చేసుకుంటారు ఎవరైనా? చేతిలోంచి బూడిద క్రియేట్ చేసే బదులు హాస్పిటల్ ఎందుకు క్రియేట్ చేయరు? అంటే యువర్ ఫండమెంటల్ ఈస్ దట్ అది అబద్ధమనా? ఆబ్వియస్లీ పవర్స్ లేవని చెప్తున్నారు. పవర్స్ ఉన్నాయి లేదు క్వశ్చన్ కాదు. అది మీకు ఏం పవర్ ఉన్నా ఏది ఉన్నా ఎన్నో జరుగుతుంటే నాకు తెలియదు. నేనే సత్యసాయిబాబా చేయి చూడలేదు, ఇది చూడలేదు. వాట్ హీ స్టాండ్స్ ఫర్, ఒక బాబా అనేవాడు ఒక మిరాకిల్ చేశాడు, అది చేసినప్పుడు వీళ్ళందరూ అంత నమ్మినప్పుడు వై కాంట్ యూ డూ సంథింగ్ టు దిస్ ఎక్స్టెంట్? సో ఆర్ యూ ఓకే? Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.